గారికి దర్శనం సభక్తికంగా గురు సత్కారం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఆ రోజు అవధాన కుటుంబం అందరూ కూడా వారికి స్వర్ణ కంకణం జీవన సాఫల్య సత్కారంతో సత్కరిస్తూ ఉన్నాం. దర్శనం 21వ వార్షికోత్సవం సందర్భంగా అందరికీ సాదరంగా ఆహ్వానం. అదేవిధంగా మా అన్నయ్య దత్తాత్రేయ శర్మ అవధాన విద్యా వికాస పరిషత్తుని ఏర్పాటు చేసి ఇప్పటిదాకా 25 మంది చిరంజీవులను అవధానులుగా మార్చడానికి, అవధానుల పట్ల స్ట్రెయిన్ ఇవ్వడానికి కృషి చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మనం అలాంటి సంస్థలు కూడా పెరగాలని, అవధాన పుష్కరిణి అనే ఒక ప్రత్యేక గ్రంథాన్ని కూడా ప్రతి నెల వెలువరిస్తూ అవధానాలకు ఒక కరదీపిక కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇలాంటి వైభవం ఇంకా కొనసాగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. చాలా థ్యాంక్స్ అండి. వందన సమర్పణ. గురుగారు ఇందాక వారి సందేశం మనకు అందింది. సుజాత వేల్పూరి గారికి, అలాగే అహల గారికి, మడుగుల భవానీ గారు సత్కారం అందించాల్సిందిగా ప్రార్థన. అలాగే విద్యారణ్యం 8వ వార్షికోత్సవం జనవరి 4 నుండి విద్యారణ్యం ప్రాంగణంలో కన్నుల పండుగగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం పిల్లలు ఏది నేర్చుకుంటారో ఆ రోజు మీరు ఒక రోజులో చూసి ఎక్స్పీరియన్స్ చేసే అరుదైన అవకాశం. అందరూ తప్పకుండా రండి. మొదటిగా అహలకి సత్కరించవలసిందిగా అమ్మని ప్రార్థిస్తున్నాను. తర్వాత సుజాత వేల్పూరి గారిని సత్కరించవలసిందిగా అమ్మని ప్రార్థిస్తున్నాను. సుజాత వేల్పూరి గారికి చిరు సత్కారం. తర్వాత దర్శనం శర్మ గారు. దర్శనం శర్మ గారికి చిరు సత్కారం. తర్వాత అనంత పద్మనాభం గారికి. తర్వాత ఏల్చూరి మురళీధర్రావు గారికి. తర్వాత తనికెళ్ళ భరణి గారికి. ఋగ్వేద గణపాటి గారు, శ్రీ సాయికిరణ్ జోషి గారు సన్మానిస్తున్నారు. ముఖ్య అతిథులందరికీ ధన్యవాదాలండి. కళ్ళమ్మ తల్లికి మన అందరం సేవ చేసుకోవడానికి ఇలా రావడం నిజంగా మన అదృష్టం. ఇప్పుడు పృచ్ఛకులకి సన్మానం చేసుకుందాము. పృచ్ఛకుల సన్మానం పెద్దల చేతుల మీదుగా జరిగితే అది పృచ్ఛకులకి నిజంగానే గర్వకారణం.
అంతే సార్ చెప్పారు కదా, ఇంకా అదే ఫైనల్. పృచకులందరినీ వేదిక మీదకి రావాల్సిందిగా మనవి. అమ్మ సంజన గారు. శ్రీ సురేష్ బాబు గొట్లూరు గారికి సన్మానం తనికెళ్ళ భరణి గారి చేతుల మీదుగా. అలాగే భవానీ శంకర్ విశ్వా ప్రగడ గారు, రిటైర్డ్ తపాలా శాఖ. తర్వాత విశ్వనాథ గట్టడి గారు, పిహెచ్డి విద్యార్థి, హెచ్సియు. తర్వాత రోహిత్ కుమార్ గారు, పిహెచ్డి విద్యార్థి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. తర్వాత కుమారి సంజన గారు, శ్రీ రోహిత్ గారు, ఇప్పుడు సునీల్ సత్యవల్ గారికి. కర్త కర్మ క్రియ సునీల్ సత్యవల్ గారికి కూడా సన్మానం. శాంతి మంత్రంతో మనం కార్యక్రమం పూర్తి చేసుకుందాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ ధన్యవాదాలు. అందరూ కూడా చాలా ఆలస్యమైంది, మన్నించి అందరూ కూడా నిదానంగా సావకాశంగా కూర్చొని భోజనం చేసి వెళ్ళాలి అని అందరికీ మనవి. మనం పొద్దున ఎక్కడైతే అల్పాహారం చేసుకున్నామో అక్కడే భోజన వసతి, తప్పకుండా అందరూ కూడా అక్కడికి రావాలి అని ప్రార్థన. హలో, ఈరోజు మా మనవరాలు యొక్క అష్టావధానానికి ఆహ్వానించి వచ్చిన పెద్దలందరికీ మరియు పిల్లలందరికీ కూడా మా తరఫున శుభాకాంక్షలు. చాలా సంతోషం ఉంది.